హాయ్ అండి. ఈరోజు కథ 'అద్భుతమైన క్షణాలు' పార్ట్ 12. ఇక కథలోకి వెళితే, అయ్యో దొరికిపోయా, ఎలాగైనా తప్పించుకోవాలి అని మనసులో అనుకొని, బావా నువ్వు వచ్చి చాలాసేపు అయింది కదా, పద కిందకి వెళ్దాం. హలో అమ్మా, ఇక్కడ తప్పించుకోలేవు. సరే అని సంతోష్ని ముందుకు లాగి కిందకి పారిపోతుంది. వెనకాలే సంతోష్ కూడా పరుగులు పెడతాడు. చివరకు హర్షిత వంటగదిలో సంతోష్కి దొరికిపోతుంది. ఇద్దరూ కాసేపు ఊపిరి పీల్చుకుంటారు. సంతోష్ హర్షిత చేతిని గట్టిగా వెనక్కు తిప్పి పట్టుకుంటాడు. అబ్బా బావా వదులు, నొప్పిగా ఉంది, అస్సలు వదలను. వదులు బావా. కుదరదు బావా ప్లీజ్. కుదరదు, అర్థమైందా? నా ముద్దు నాకు పెట్టేయ్, నేను వెళ్ళిపోతాను. నేను పెట్టను. పోనీ నేను పెడతా, పెట్టించుకో. ఇది కూడా కుదరదు. ప్లీజ్ బంగారం, నువ్వు కళ్ళు మూసుకో, నేను పెడతా. వద్దు బావా ప్లీజ్ బంగారం. సరే మరి, ఒక్కటే చూద్దాం. మళ్ళీ ఇదేంటి అంటే ఫ్లోలో ఎన్ని అయినా జరగొచ్చు. గుద్దితే గూడ్స్ బండి ఎక్కుతావు. ఏంటే అలా అనేసావు? మరి ఒకటే అంటే ఫ్లో తొక్క తోలు అంటావే. సరేనమ్మా ఒక్కటే అని హర్షిత కళ్ళు మూసుకొని నించొని ఉంటుంది. సంతోష్ హర్షితకి ముద్దు పెట్టబోతూ ఉంటాడు. ఇంతలో డోర్ సౌండ్ వచ్చిద్ది. వెంటనే హర్షిత కళ్ళు తెరిచి, బావా అమ్మ వాళ్ళు వచ్చేసినట్టు ఉన్నారు. నువ్వు ఇక్కడే దాక్కో. నేనెందుకు దాక్కోవాలి? ప్లీజ్ చెప్పింది చెయ్యి బావా. నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తున్నా. ఇంకా చేసేది ఏం లేక సంతోష్ తలుపు వెనక నించొని ఉంటాడు. హర్షిత తలుపు తీస్తుంది. హర్షిత వాళ్ళ అమ్మ నాన్నతో పాటు సంతోష్ వాళ్ళ అమ్మ నాన్న కూడా వస్తారు. అమ్మ దేవుడో, చచ్చాను అనుకొని అత్తమ్మ నేను టీ అని వంటగదిలోకి వెళ్తుంది. వెళ్ళగానే టీ స్టవ్ మీద పెట్టి, బావా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు ఎలా? ఏం కాదులే, టెన్షన్ పడకు. పడకుండా ఎలా ఉంటా? సరేలే, టీ అయిపోయినట్టు ఉంది, చూడు వెళ్ళి వాళ్ళకి ఇచ్చిరా. హర్షిత టీ తీసుకొని అందరికీ ఇచ్చి నించొని టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా ఉండడం హర్షిత వాళ్ళ నాన్న గమనిస్తారు. అమ్మా హర్షిత, అల్లుడు గారికి టీ ఇవ్వు. ఇంకా ఎంతసేపు వంటగదిలో ఉంటారు? ఏంటి నాన్న? నేను చూశానమ్మా, అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు కదా. కానీ మీరెలా చూశారు? మీ అమ్మ డోర్ కొడుతుంటే నేను కాళ్ళు కడుక్కుందాం అని వచ్చాను. అప్పుడు కిటికీలో నుంచి నువ్వు అబ్బాయి టెన్షన్ పడడం చూశాను. అది నాన్న, అది ఆయన ఇటు వెళ్తూ దారిలోనే కదా మిమ్మల్ని చూడ్డానికి వచ్చారు. వాటర్ కోసం వంటగదిలోకి వెళ్ళారు. ఇంతలో మీరు వచ్చారు. మా ఇద్దరిని చూసి మీరు ఏమన్నా అనుకుంటారేమో అని. పర్లేదమ్మా, పిలువు. అలాగే నాన్న. బావా, నాన్న నిన్ను చూసేశారు. ఏమనలేదులే, వెళ్ళి హాల్లో కూర్చో. నీకు టీ తెస్తాను. ఏమైనా ఎందుకంటారు? మనం భార్యాభర్తలం, అందుకే ఏమనలేదు. సరేలే, వెళ్ళి హాల్లో కూర్చో. అలాగే బావా, ఇదిగో టీ. థ్యాంక్స్. అబ్బో ఇదెప్పటినుంచి అని సంతోష్ వాళ్ళ అమ్మ అడుగుతుంది. ఏం లేదమ్మా, ఊరికే. మార్నింగ్ ఇంట్లో ఏం చెప్పావురా? అర్జెంట్ మీటింగా? ఇదేనా ఆ మీటింగ్? హర్షిత వాళ్ళ నాన్న. ఏంటమ్మా, పొద్దున్నే బయలుదేరాడా అబ్బాయి? అవునన్నయ్య. హర్షిత, బావ ఎప్పుడు ఇంటికి వచ్చాడు? మీరు బయటకు వెళ్ళారు కదా, అప్పుడే వచ్చారు నాన్న. అమ్మ దొంగలు, పెళ్లి జరిగే వరకు ఆగాలి అని అందరూ గట్టిగా నవ్వుతారు. అంగరంగ వైభవంగా హర్షిత సంతోష్ పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత బుజ్జి హర్షిత భూమి మీదకి వచ్చింది. పార్ట్ 1లో సంతోష్ హర్షితకి ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అది కంప్లీట్ అయింది. నా దృష్టిలో ఇవన్నీ అద్భుతమైన క్షణాలే. నీతో గడిపిన ప్రతి క్షణం నాకు ఒక జ్ఞాపకమే. సరే బావా, గుడ్ నైట్. హలో మరదలు, అప్పుడే గుడ్ నైట్ ఏంటి? నీ కోరిక ప్రకారం చిన్న హర్షిత వచ్చింది. మరి నా కోరిక ప్రకారం చిన్న సంతోష్ రావాలి కదా. అవునా? సరేనండి బావగారు. ఈ కథ ఇంతటితో ముగిసింది. మరొక కొత్త కథతో మీ ముందుంటా. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.